నువ్వేమైనా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నావేమో ఒకసారి టెస్ట్ చేసుకుని అందులో నుంచి బయటికి రా, లేదంటే జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఆల్రెడీ అయిపోయి ఉంటుంది, ఇంకా నాశనం అయిపోతుందని నేను చెప్తున్నాను. నేనైతే చాలా అనుభవంతో చెప్తున్నాను. నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను, అందులో నుంచి కొంచెం 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 బయటకు వస్తున్నాను. సో నువ్వు కూడా ఉంటే బయటకు వస్తే మంచిదని నేను అంటాను. సో విషయం ఏంటంటే, మన చేతికున్న 5 వేళ్ళు ఒకేలాగా లేవు. అలాంటిది ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లల ఆలోచనలన్నీ ఒకేలాగా ఉండాలి అనుకోవడం నీ పిచ్చి, నీ అమాయకత్వం నేను అంటాను. నిజంగా చెప్తున్నాను, ఇది నా అనుభవం. సో విషయం ఏంటంటే, అందరూ నీలాగే ఆలోచించాలి అనుకోవడం నీ పిచ్చి. అందరూ నీలాగే ఉండాలి, రాసుపూసి తిరగాలి, నువ్వు సంపాదించిందంతా అందరికీ పెట్టాలి అనుకోవడం నీ అమాయకత్వం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకోవడం ఇంకా అమాయకత్వం అని నేను అంటాను. సో జనాలందరూ స్వార్థానికి అలవాటు పడిపోయారు. స్వార్థం అంటే ఏంటో తెలుసా? నా సంపద నేనే తినాలి, నేనే హ్యాపీగా ఉండాలి, నాది ఎవరికి పెట్టకూడదు, ఇంకెవరైనా ఏమైనా ఇస్తే నేను తీసేసుకుని దాని అనుభవం. వీడియో నచ్చితే పార్ట్ 2 అని కామెంట్ చేయండి, నేను పార్ట్ 2 చేయడానికి ట్రై చేస్తాను. అలాగే నచ్చిన వారు లైక్ చేయండి, అలాగే ఆలోచించే వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.